టైలరింగ్ విత్ నళిని ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. జిఎంపిజి స్కూల్ ఆత్కూరులో మా పిల్లలకి విద్యతో పాటును ఈ విద్య కూడా నేర్పడం జరుగుతుందండి. వాళ్ళకి విద్యతో పాటు ఇదొక విద్య ఉండటం వలన జీవితంలో ఒక ప్లస్ పాయింట్ అండి. చదువుతో పాటు ఈ పని కూడా వస్తుందండి. మీ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. చూడండి, ఇంతకుముందు వీడియోలో కూడా 9th క్లాస్ పిల్లలు ఫ్రాకులు కుట్టినట్టు చూపించామండి స్మాల్గా. చూడండి, ఈ పాప కూడాను చూపించాము. అదిగోండి, చూడండి, స్మాల్ బేబీకి ఇలా పట్టుకోరా, చూడండి, స్మాల్ బేబీకి కుట్టారండి. ఇంకో స్టూడెంట్స్ కూడాను నువ్వు కూడా చూపించాము. మొన్న కటింగ్ చూపించామండి, ఈరోజు కుట్టడం కూడా అయ్యింది, వీడియోలో చూపిస్తున్నాము. పిల్లలకి చేతి విద్య కూడా వస్తుందండి చదువుతో పాటు. చూడండి, అదిగోండి, ఇలా పైకి పెట్టమ్మా, కనబడుతుంది. పైకి కొంచెం లేపు. ఇదిగోండి, 9th క్లాస్ పిల్లలండి. మొన్న కటింగ్ చూపించామండి, స్టూడెంట్స్కి కటింగ్ చేయటం. ఇప్పుడు కుట్టడం కూడా చూపిస్తున్నాము. వాళ్ళు రెడీగాను వాళ్ళు తయారు చేస్తారండి. చూడండి, మిషన్లో ఉన్న ఈ పాప 9th క్లాస్ పాపేనండి. చూడండి, పైన టాప్ కుట్టుకుంటుంది. టాపు రెడీమేడ్గా తెచ్చుకున్నారండి, వాళ్ళది సెట్ చేసుకుంటున్నారు. ఇదిగోండి, చూపించమ్మా, రెడీమేడ్ అండి. ఈ రెడీమేడ్ కుట్లు వేసినందుకు కూడా మనీయేనండి. వాళ్ళు ఖాళీ టైంలో ఇలాగా చేసుకున్న మనీ వస్తుంది. బుక్స్కి వాటికి ఉపయోగపడుతుందండి. చేతి విద్య ఉంటే ఎక్కడికి పోదండి, మన వెంట వస్తుంది. చదువుతో పాటు కూడా ఈ విద్య ఉండటం స్టూడెంట్స్కి చాలా లాభం అండి. మీ పిల్లలు ఉంటే మా స్కూల్కి చేర్పించండి, వాళ్ళ భవిష్యత్తుకి పునాదుల మీదే వేస్తారు. థ్యాంక్ యూ. చూడండి చక్కగా. ఇంకో 9th క్లాస్ పిల్లలండి. చూడండి, వసతి కూడా ఉందండి. మీ పిల్లలు ఆడపిల్లలు చాలా సెక్యూరిటీ ఉందండి. బయట వాతావరణానికి మా స్కూలు చాలా సెక్యూరిటీ ఇస్తుందండి. థ్యాంక్ యూ. మీ పిల్లల్ని మా స్కూల్లో చేర్పిస్తారని ఆశిస్తున్నాం. ఏదైనా మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియపరచండి. చూడండి, పేరెంట్స్లు కూడా చూసి ఆనందించండి. మీ పిల్లలు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అయ్యారు అనేది మా కామెంట్లో చూపించండి. పట్టుకోమా, అలా పట్టుకో పాప. అదండి, థ్యాంక్ యూ. అమ్మ శ్రీదేవి, ఏమైనా మాట్లాడతావా నాన్నగారితో? నాన్న నేనే కుట్టాను. నాన్న నేనే కుట్టాను. నాన్న నేనే కుట్టాను. అమ్మ చూడండి, మరి మీ నాన్నగారు నేను కుట్టినట్టు చెప్పట్లేదు అని చెప్తున్నావు కదా, చెప్పు. పాప సిగ్గుపడుతుందండి. థ్యాంక్ యూ.